హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మన ఇండియా మ్యాచ్ మాత్రం ఆస్ట్రేలియాతోని మొట్టమొదటిగా సూపర్ హిట్గా గెలిచేసింది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో ఆడిందంటే అందరూ అనుకున్నారు ఫస్ట్ బ్యాటింగ్ ఆస్ట్రేలియా తీసుకుంది, చేసింగ్ చేయలేరు ఇండియా వాళ్ళు అనేసి అనుకున్నారు. అయితే మన ఇండియా బ్యాటింగ్ ఎలా ఉందో అందరూ చూసే ఉంటారు. ఇది చూడని వాళ్ళు మాత్రమే నేను చెప్పేది వింటారని నేను అనుకుంటున్నా. అయితే వాళ్ళు టాస్ గెలిచారు. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. అందరుండి మొట్టమొదటిగా ఆలోచన పడింది, అరే టాస్ గెలిచిర్రు, వాళ్ళే గెలుస్తారేమో అనేసి అనుకున్నారు. కానీ స్కోర్ మాత్రం 260 చిల్లర వరకు స్కోర్ మాత్రం గట్టిగానే కొట్టారు. ఇంకా అది చూసుకుంటే ఇంకా మనం గెలుస్తామా లేదా అనే డౌట్గా ఉండే వాళ్ళు కూడా చాలా బాగా ఆడి చూపించారు. అయితే దీనివల్ల మనకేం బెనిఫిట్ అంటే నెక్స్ట్ బ్యాటింగ్లో మనోళ్ళు తగ్గలేదు. ఇండియా సూపర్ అంటే సూపర్ ఆడిండ్రు. కానీ రోహిత్ శర్మ అవుట్ అవ్వడు, 10 ఓవర్లు 12 ఓవర్ల దాకా ఉంటాడు అనేసి అనుకున్నాము. కానీ లక్లో మంచి పని చేయలేదు. రోహిత్ శర్మ అవుట్ అయిపోయినా సరే నేనున్నా అనేసి మన విరాట్ కోహ్లీ వచ్చిండు. విరాట్ కోహ్లీ మాత్రం మామూలుగా ఆడలేదబ్బా. చిన్నగా ఆడినా సరే సూపర్ ఆడిండు, మంచి స్పెండ్ చేసి బాగానే ఆడిండు. కానీ మరి అతని గాజారం బాగాలేదో ఏదో అర్థం కాలేదు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత సెంచరీ చేసుకుంటాడు అని అభిమానులు బిక్కుమని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అతను మరి ఎందుకు అనిపించిందో ఏమో 6 లేపించిండు. 6 పోతుంది అనుకున్నాడు, 4 పోలేదు, 6 పోలేదు, క్యాచ్ అవుట్ అయింది. మన మ్యాక్స్వెల్ అవుట్ చేసిండు. ఎందుకంటే కోహ్లీ అవుట్ అవ్వడం వాళ్ళకి కావాలి కాబట్టి. అప్పటికి స్కోర్ బాగానే ఉంది, రన్స్ మంచిగానే తీసిర్రు, ఇంకా ఓవర్స్ ఉన్నాయి. కానీ శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ చాలా బాగా ఆడారు. లాస్ట్కు మాత్రం మన టీమిండియాలో 6ల వర్షం కురిపించింది ఎవరంటే హార్దిక్ పాండ్యా. అతని కాలు ఇంజూర్ అయినా సరే కానీ మామూలుగా ఆడలేదు, ఆడి చూపించలేదు. ఒక రేంజ్లో అయితే ఆడిండు. ఇంకా మిగతా బౌలింగ్ కానీ అతను చేసిన బౌలింగ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి, సూపర్. ఎందుకంటే అందరూ అనుకున్నారు విరాట్ కోహ్లీ అవుట్ అవ్వగానే మ్యాచ్ మన చేతిలో లేదు అనేసి. ఎందుకంటే అప్పటిదాకా ఉండి విరాట్ కోహ్లీ ఇప్పుడు అవుట్ అయిపోయింది ఏంటి అని జనాలు చాలా ఎదురు చూసారు. అయినా కానీ అతను వెళ్ళిపోయినా కానీ హార్దిక్ పాండ్యా కానీ శ్రేయస్ అయ్యర్ కానీ కేఎల్ రాహుల్ ఆయన ఒక 6 కొట్టిండు. చాలా అంటే చాలా బాగా ఆడిండు. వీళ్ళు అందరూ ఆడడం వల్ల మ్యాచ్ బాగానే ఒక కొలికి తీసుకొచ్చి మంచి విన్నింగ్ అయితే ఇచ్చిర్రు. మళ్ళీ నెక్స్ట్ సండే రోజు మాత్రం మ్యాచ్ ఉంటుంది, ఆ రోజు మాట్లాడుకుందాం. సూపర్ ఆడినందుకు మంచి సెల్యూట్ అనమాట మన ఇండియా టీంకి. ఓకే, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.